ప్లస్ పాయింటే నితిన్ బ్రో అండ్ డిఓపి. సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ఫైట్స్, అలాగే హీరోయిన్ ఇద్దరు హీరోయిన్స్ కొట్టుకుంటారు. అది చూడడానికి మనకు చాలా అరే ఇన్ని రోజుల తర్వాత హీరోయిన్ కొట్టుకోవడం చూసాం ఫైట్. అలా చాలా బాగా అనిపించింది సినిమాలో. అది చాలా బాగా అనిపిస్తుంది. ఆ ఫైట్ కూడా చాలా హైలైట్ అయిపోద్ది సినిమాకి. నెగిటివ్ అంటే ఫస్ట్ ఆఫ్ బ్రో స్టోరీ నరేషన్ అంటే మనకు చెప్పాలనుకున్న విధంగా చెప్పాడు, బట్ ఇంకా అది కొంచెం చూపించాల్సింది ఇంకా చాలా బాగా చూపిస్తే బాగుండేది అనిపిస్తుంది. తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు టైటిల్ పెట్టుకున్నాడు, దానికి అసలు వాల్యూ లేకుండా పోయింది ఆ టైటిల్కి. అందు గురించి తక్షణమే దిల్ రాజుకు నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ టైటిల్ తీసేసి జెండు మామ అని పెట్టు. ఎందుకంటే లోపల పోయిన వాళ్ళకి కొంచెం జెండు మామ రాసుకుంటారన్న తలనొప్పి తగ్గుతుంది. ఏ క్యారెక్టర్ అయినా వేస్ట్ అన్న, కథలో దమ్ము లేకుండా ఏం క్యారెక్టర్ అన్నా, ఏం క్యారెక్టర్ చెప్పు. కథలో దమ్ము లేకపోతే ఆయన నేను గేమ్ చేంజర్ ఎప్పుడు నేను మొత్తం డైరెక్టర్ గొప్ప చెప్పిన, హీరో గొప్ప చెప్పిన, మొత్తం నా సినిమా అంతా ఆగమం చేసిర్రు, డైరెక్టర్ ఆగం చేసిండు. హీరోకి సినిమాకి సంబంధం ఏందన్న, హీరో జీరో అన్న. లేమంటే లేస్తాడు, కుక్కమంటే కుక్కుంటాడు. రామ్ చరణ్ మీద పడుకొని ఏడుస్తున్నాడు ఆయన. చాలా మిస్ అయింది. సెకండ్ హాఫ్ అనే కాదు, కంప్లీట్ మూవీలో కూడా క్యారీ చేయలేకపోయారు అది. సో నాకైతే ఎక్కడ మరీ ఏడ్ చేసేంత ఎమోషనల్కి నేను ఎమోషనల్ ఫుల్లే, కానీ మూవీ చూసి అయితే ఫుల్ అయ్యాను ఆబ్వియస్లీ. 1.5 కూడా ఎక్కువ దీనికి. బోరింగ్ సినిమా అన్నమాట. కొంచెం బాగున్నా సరే ఎంత తీసుకున్నానో తీసుకోలేదని పక్కన కాదన్నా, నా రివ్యూలు ఎలా ఉంటే జనాన్ని తెలుసు. నా వరకు చూసుకుంటే సినిమాలో పెద్దగా ఏమీ లేదు. ఏదో మేము టికెట్ కొనుక్కున్న సీట్లో కూర్చున్న సినిమా జరుగుతుంది అంతే. మేము ఎక్స్పెక్ట్ చేసే విధంగా కానీ ఎక్స్పెక్ట్ చేయని విధంగా కానీ ఏం జరగలేదు అక్కడ. సినిమా అంతా కూడా టోటలీ బోరింగ్ అనమాట. సెకండ్ హాఫ్లో మాత్రం ఒక యాక్షన్ పార్ట్ ఉంటుంది, ఒక డెలివరీ పాయింట్లో వచ్చి ఆ సిచ్యువేషన్ దగ్గర ఒక ఫైట్, అది ఒక 10 to 15 minutes ఉంటుంది. అదైతే మాత్రం బాగుంది సినిమాకి. ఇంకా మిగతాదంతా సరే టోటలీ రెగ్యులర్ అనమాట. నెక్స్ట్ ఏ సీన్ వస్తుందో చెప్పచ్చు, నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. ఇంకా యాక్టింగ్ పరంగా చెప్పాలంటే నితిన్ గారి యాక్టింగ్ టోటలీ రెగ్యులర్ అనమాట. నితిన్ గారికి మంచి ప్లాప్ పడిందండి, పెద్ద ప్లాపు. డైరెక్షన్ బాగా, ఆ స్క్రిప్ట్ సెలక్షన్ బాగాలేదు. నితిన్ గారికి ఇప్పుడు 7 వచ్చినాయి, దీంతో 8వ ప్లాప్ అనుకుంటా. ఇంకోటి తీస్తే 9 పడిపోతాయి. కొట్టలేదుగా, ప్లాప్ కొట్టేశారు మిస్టేక్లో. సార్ వాళ్ళ సినిమాను వాళ్ళు ప్రామిట్ చేసుకోవడానికి ఏదైనా చెప్తారు సార్. బాగుండాలని నేను కోరుకున్నా, 100 కోట్లు కొడితే నేనే ఆనందపడతా. కానీ లేదు, సినిమాలో మ్యాటర్ లేదు, ఆ సెంటిమెంట్ సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. సో లయ గారిని పెట్టుకున్నారు, ఓకే, పెర్ఫార్మెన్స్ ఓకే, 2 సీన్లు బాగుండి, 2 ఫైట్లు బాగుండి, 2 డ్యాన్సులు బాగుంటే మిగిలిన సినిమా అంతా కూడా గాలికి వదిలేశారు. అక్క తమ్ముడు సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు సార్. ఇది చూస్తున్నంతసేపు కూడా అయ్యో మనం ఇక్కడ డబ్బులు పెట్టా పోలేదన్న ఒక తృప్తి అయితే ఉంటుంది. ఖచ్చితంగా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, మంచి ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా. ఈ మధ్యకాలంలో జరిగే సిచ్యువేషన్ అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఏదైనా వర్క్ చేస్తుంటే చేయకపోవడానికి కానీ స్ట్రగుల్స్ అనేది ఉంటాయి కదా, ఆ స్ట్రగుల్స్ కూడా క్లియర్గా చూపించారు. మంచి సినిమా, ఈ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఉంది, అంటే ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టుగా ఉందన్నమాట సినిమా. అసలు మిస్ అవుతాను. మంచి లయ రావడం అనేది జరిగింది. మనకి లయ మంచి మంచి సినిమాలు ఇచ్చింది. మన తెలుగు అమ్మాయి, విజయవాడ అమ్మాయి మ్యారేజ్ చేసుకుని పిల్లలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక మంచి కంబ్యాక్ మూవీతో తను వచ్చింది. మధ్యలో కన్నప్ప ఎందుకు వచ్చింది, తమ్ముడితో మాట్లాడతాం. కన్నప్ప అయిపోయింది, బాగా చెప్పాను కదా, 10,000 మిలియన్స్ నీ ఛానల్ వెళ్ళే. మళ్ళీ నువ్వు ఫైట్స్ చాలా కొత్తగా ఉన్నాయి, ఫైట్స్ చాలా బాగున్నాయి. అంటే మాసు, క్లాసు, సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి. సో అన్నింటికి కలిపి మూవీ ఉంది కాబట్టి సినిమా చూడండి. ఎస్పెషల్లీ మేనగోళ్ళ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. మామాని క్యూట్గా పిలవడం అదంతా నాకు బాగా అనిపించింది. మరి దిల్ రాజు గారి ప్రొడక్షన్స్ అంటే ప్రొడక్షన్స్ ఎలాగా గట్టిగానే ఉంటాయి. నితిన్ గారు పెట్టుకురంటే ముందుగా ఆయన మీద ప్రేమతోటి మన పవన్ కళ్యాణ్ ఎంత ఇష్టపడతారు నితిన్ గారు, ఆ ప్రేమతో మన ప్రేమని అర్థం చేసుకోవచ్చాడు ఆ టైటిల్. అంటే అప్పట్లో తమ్ముడు అంటే ఒక బ్లాక్ బస్టర్ మూవీ, మనం చిన్నగున్న మధ్య సినిమా వచ్చినప్పుడు. ఇప్పట్లో అంటే తమ్ముడు అంటే ఒక ప్రేమతో పెట్టుకున్న సినిమా. నితిన్ గారి కెరియర్లో అది ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. ఒక గుండె గల్లంతైంది, ఒక హార్ట్ అటాక్ తర్వాత అంటే ఒక మంచి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా. అంటే ఒక ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే సినిమా. అంటే ఒక ఫ్యామిలీ ఉంది, ఒక లవ్ స్టోరీ ఉంది, ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. ఆంధీ అనేవాళ్ళే వస్తుంది, తుఫాన్ వస్తుంది, కానీ అసలైన తుఫాను ఇప్పుడు కాదు, సెప్టెంబర్లో వస్తుంది. సెప్టెంబర్ అది మరి చూడాలన్నా కోహినూరు వజ్రమా లేకపోతే ఉత్తరాయ చూడాల్సిందే. మరి ఎక్కడ కూడా డ్రాగ్ చేయలేదు, 2.5 hours ఫినిష్ చేశాడు. అండ్ దిల్ రాజు కూడా ఎక్కువ రేట్లు పెట్టలేదు కాబట్టి ఈ వీకెండ్లో వెళ్ళిపోతుంది అంతే. 2.5. నితిన్ గారికి ఏమైందో ఏమో అర్థం కావట్లేదు బాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఎందుకంటే ఈ స్టోరీ సెలెక్షన్స్ ఏంటి, వరుసగా ఇది 3వ 4వ ఫ్లాప్ అనుకుంటా. డిజాస్టర్. నాకైతే ఒకే ఒక క్యారెక్టర్ తప్ప రిమైనింగ్ సినిమాలో ఏది కనపడలేదు. అలాంటి స్టోరీ. ఇప్పుడు అక్క మీద ప్రేమతో అక్కని కాపాడుకునే తమ్ముడు క్యారెక్టర్ చాలా చేసి ఉండొచ్చు దాంట్లో, బట్ స్టోరీ సరిగా ప్రాపర్ స్క్రిప్ట్ లేదు అనిపించింది. ఫైట్స్ ఓవర్, ఫైట్స్ ఎలివేషన్స్ ఇవన్నీ ఓవర్ అనిపించేస్తాయి. చూసే కొద్ది సినిమా అరే ఎప్పుడు వెళ్ళిపోదాం బయటికి, ఎప్పుడురా అయిపోద్ది ఇది. బ్రో తమ్ముడు అంటే ఐ మీన్ కళ్యాణ్ బాబు గారు చేశారు కాబట్టి తమ్ముడు అని పెట్టలేదు. వాళ్ళు రాసుకున్న స్టోరీకి ఆ పేరు యాప్ట్ అవుతుంది కాబట్టి పెట్టారు. సో ఫ్యాన్ అయినప్పుడు ఎందుకన్నా చెడగొడతారు. ఆయన ఎంత పెద్ద ఫ్యానో అందరికీ తెలుసు.